హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పల్లవి. ఈరోజు వీడియోలో దోశ బ్యాటర్తో మంచి బోండాలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. వీటిని మనం బోండాలని అనొచ్చు, పునుగుల్లాగా తీసుకోవచ్చు. ఈవినింగ్ టైంలో స్నాక్లా తీసుకోవచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా కూడా తీసుకోవచ్చు. సో ఎలా తీసుకున్నా సరే వేడి వేడిగా తినండి, చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా సింపుల్ అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. దీనికోసం నేను దోశ బ్యాటర్ని అయితే తీసుకుంటున్నానండి. మీరు ఎంత క్వాంటిటీ అయినా తీసుకోండి. నేనైతే ఇక్కడ ఒక 2 కప్పుల వరకు దోశ పిండిని తీసుకున్నాను. 2 కప్పుల దోశ పిండికి 1 కప్పు వరకు మైదా పిండి వేసుకుంటున్నాను. మనకి మైదా పిండితో అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇష్టం లేని వాళ్ళు గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. మైదా పిండి వేసుకున్నాక కొద్దిగా సాల్ట్, జీలకర్ర వేసుకుంటున్నాను. ఆల్రెడీ దోశ పిండిలో సాల్ట్ ఉంటుంది కాబట్టి నేను కొంచెం సాల్టే వేసుకున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా జీలకర్ర, ఉప్పు, మైదా పిండి ఇవన్నీ వేసుకున్నాక ఇదంతా దోశ బ్యాటర్లో మిక్స్ అయిపోయేలాగా బాగా కలుపుకోండి. ఒకవేళ పిండి కన్సిస్టెన్సీ అనేది మీకు ఇంకా లూజ్గా అనిపిస్తుంది, ఇది పునుగులు వేసుకోవడానికి ఇంకా రాదు అన్నప్పుడు ఇంకొంచెం మైదా పిండి యాడ్ చేసుకొని కలుపుకోండి. వాటర్ అయితే అస్సలు వేయకండి, అస్సలు పట్టదు వాటర్ అనమాట. దోశ బ్యాటర్తోనే మొత్తం మిక్స్ అయిపోతుంది. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు కూడా ఇవన్నీ వేసుకోండి. ఇంకా మీరు కావాలనుకుంటే ఇందులో కొంచెం క్యారెట్ తురుము కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇవి మాత్రమే వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను ఎలాంటి సోడా అయితే వేయలేదన్నమాట. సో ఇలా అన్నీ వేసుకొని బాగా కలుపుకున్నాక ఒకసారి పిండి కన్సిస్టెన్సీని చెక్ చేసుకోండి. మనకి పునుగుల్లా వేసుకోవడానికి వస్తుందా లేదా అని చెక్ చేసుకోండి. ఒకవేళ రావట్లేదు అంటే కొంచెం మైదా పిండి యాడ్ చేసుకోండి. ఇలా కలిపి పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ నేను ముందుగానే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేశాను అనమాట. ఆయిల్ బాగా వేడెక్కాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పునుగుల్లా వేసుకోండి. మీకు నచ్చితే కొంచెం పెద్ద పెద్ద సైజ్ బోండాల్లా కూడా వేసుకోవచ్చు. ఇక నేనైతే మీడియం సైజులో ఇలా చిన్న చిన్న పునుగుల్లా వేసుకుంటున్నాను అనమాట. ఇలా కడాయిలో ఎన్ని పడతాయో అన్ని వేసేసుకోండి. దీనికి ఆయిల్ వచ్చేసి కొంచెం ఎక్కువగానే ఉండాలి, లోతుగా ఉండే దాంట్లోనే డీప్ ఫ్రై చేసుకోండి. అప్పుడే మనకి ఈ పునుగులు అనేవి చక్కగా వేగుతాయి అన్నమాట. చూడండి, ఇక్కడ పునుగులు వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే. మనకి ఈ దోశ బ్యాటర్తో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. ఈ పునుగులు అనేది చాలా ఈజీ రెసిపీ. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. దోశ బ్యాటర్ ఉంటే పర్ఫెక్ట్గా టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడ నేను రెండో వాయను కూడా వేసి చూపిస్తున్నాను. చూడండి, ఇలా మొత్తం పిండిని ఒక వాయ తర్వాత ఇంకొక వాయ వేసుకుంటూ మొత్తం పునుగుల్ని వేసుకొని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటే మనకి దోశ బ్యాటర్తో వేడి వేడి పునుగులు అయితే రెడీ అయిపోయండి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా కంటే ఈవినింగ్స్ టైంలో స్నాక్లా తీసుకోండి, చాలా బాగుంటుంది. దీనికి కాంబినేషన్గా నేనైతే పల్లీ చట్నీ చేశానండి. మనకి దీనికి కాంబినేషన్ పల్లీ చట్నీ అయితే అద్దిరిపోతుందన్నమాట. అలాగే మన ఛానల్లో చాలా రకాల చట్నీ రెసిపీసే ఉన్నాయి. అలాగే దోశ బ్యాటర్తో, ఇడ్లీ బ్యాటర్తో చాలా రకాల బ్రేక్ఫాస్ట్లే ఉన్నాయండి. మీకు టైం ఉంటే ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి. చాలా రకాల రెసిపీస్ ఉంటాయి. మీకు నచ్చితే వీడియోస్ చూడండి. వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోస్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే వీడియో కింద హైప్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఆ బటన్ అనేది క్లిక్ చేయండి. మీరు చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సో ఆప్షన్ అయితే అస్సలు మర్చిపోకండి. అండ్ మనకి దోశ బ్యాటర్తో వేడి వేడి పునుగులు అయితే రెడీ అయిపోయండి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. పల్లి చట్నీతో అద్దిరిపోతుంది అనమాట. సో ఇలా ఒకసారి ట్రై చేయండి. రెగ్యులర్గా మన ఇంట్లో దోశ బ్యాటర్ అయితే ఉంటుంది కదా, సో దోశ బ్యాటర్తో ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పునుగులు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే ఈ వీడియో కింద లైక్ చేసిన తర్వాత హైప్ ఆప్షన్ వస్తుంది కదా, సో దాన్ని కూడా ఒకసారి క్లిక్ చేసేయండి.
ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో వీడియోస్కి తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ ఆప్షన్ కూడా క్లిక్ చేయండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు మీకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.